విజయవాడ మల్లెపూలు. మల్లెపూలు మాల నాకు రాదు రాదు, సాగిపోతాయి. ఏదో కొంచెం చిన్న మాల అయితే ఓకే, లేదంటే నోటి మాల అంతా 2 దారాలు పెట్టుకుని ఒక ఎడ్జ్ అటు పట్టుకుని ఒక ఎడ్జ్ ఇటు పెట్టుకోవాలి నోటితో. దాన్ని ఇలా వేసుకుంటా ఉండాలి. మనందరం ఒక చాటు ఉంటే బాగుంది. అట్లీస్ట్ కొంచెం దగ్గరగా ఉంటే ఒకళ్ళు ఒక మూల ఉంటే ఒకళ్ళు ఒక మూల. మీరందరూ బాగానే ఉన్నారు. మేమైనా కలవలే కానీ కాకపోతే అదో ధైర్యం. అంటే ఏదన్నా వచ్చినా చేసినా వెంటనే వెళ్తాం. నా సుధా వాళ్ళ అమ్మాయి డబ్బాలు ఉన్నా వెళ్ళొచ్చామా. రష్మి వాళ్ళకి వెళ్తామా మనం ఇంటికి? వెళ్దాం. వద్దుదా ఇక్కడే ఉండిపోదామా? మనం కూడా కొంచెం ఫ్రెష్ ఉంటే పిక్స్ బాగా వస్తాయి. అలాగే పట్టుకోండి. మళ్ళీ పుల్లు మళ్ళీ మొక్కలు ఫస్ట్ కట్ని బాగున్నాయి. అది తర్వాత ఇదిలో ఉన్నాం కదా. 3 కష్టం 10 మూరల మల్లెపూలు కారులో కట్టాం. చీకటిలో దారి చూపిన దేవతతో, నడిపిన దేవతతో, అందించిన దేవతతో, ముందుకు నడిపిన దేవత. అలా ఆంధ్రాలో మొదలెట్టామండి. అంటే విజయవాడలో మొదలుపెట్టాము మల్లెపూలు కట్టడం. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటా మళ్ళీ కార్ జర్నీ స్టార్ట్ చేసి తెలంగాణ వచ్చాక అంటే సూర్యాపేటకు వచ్చేసరికి ఇదిగోండి 10 మూరల మల్లెపూలు అయితే రెడీ అయిపోయి ఇలా కజిన్స్ అందరం కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ చక్కగా మల్లెపూలు మాల అయితే కట్టేశాము. చీకట్లో మా తోడుకోడలు ఫ్లాష్ లైట్ వేస్తే ఇంకో తోడుకోడలు మాల కడితే నేనేమో అందించాను. ఫైనల్గా మల్లెపూల మాల రెడీ. ఇదండి మా మల్లెపూల కదా. మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే లైక్ చేసేయడం అస్సలు మర్చిపోవద్దే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అర్ధరాత్రి మధ్యలో కావాలంటారు కదా, ఓ పక్కన పట్టించుకోకుండా ఎందుకు పుట్టింది పిచ్చి. ఇదొకటి గుచ్చుకో. సో నైస్.